వెల్కమ్ టు లక్కీ మ్యాథ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మొదటి ప్రశ్న. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ 2026? 2026 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆంధ్రప్రదేశ్ నుంచి కింది వారిలో ఎవరు ఎంపికయ్యారు? మీ ఆప్షన్స్: ఏ బోంపల్లి భవానీ, బి కౌలూరి రాజేష్, సి జెల్లి ప్రకాష్ రావు అండ్ డి టివి శ్రీనివాస్. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి కౌలూరి రాజేష్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా రెండవ ప్రశ్న. Which defense public sector undertaking proposed a 25,000 crore investment for a shipbuilding cluster at Duggarajapaట్నం port in AP? ఆంధ్రప్రదేశ్ లోని దుగ్గరాజపట్నం పోర్ట్ లో షిప్ బిల్డింగ్ క్లస్టర్ కోసం ఏ ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ 25,000 కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది? మీ ఆప్షన్స్: ఏ కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, బి గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, సి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అండ్ డి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మీకు కరెక్ట్ ఆన్సర్ ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఆన్సర్ సి మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా మూడవ ప్రశ్న. The newly inaugurated Octagon, considered one of the largest defense headquarters globally, is located in which country? ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ప్రధాన కార్యాలయాల్లో ఒకటిగా పరిగణించబడే నూతన ఆక్టోగాన్ కాంప్లెక్స్ ఏ దేశంలో ఉంది? మీ ఆప్షన్స్: ఏ యుఎస్ఏ, బి ఇజ్రాయిల్, సి ఈజిప్ట్ అండ్ డి రష్యా. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈజ్ సి ఈజిప్ట్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా నాలుగవ ప్రశ్న. రీసెర్చర్స్ ఫ్రమ్ విచ్ కంట్రీ రీసెంట్లీ డెవలప్డ్ ఏ డివైస్ టు ఎస్టిమేట్ ద బయోలాజికల్ ఏజ్ ఆఫ్ సెల్స్ బేస్డ్ ఆన్ డిఎన్ఏ డ్యామేజ్? డిఎన్ఏ నష్టం ఆధారంగా కణాల జీవ సంబంధ వయసును అంచనా వేసే పరికరాన్ని ఇటీవల ఏ దేశ పరిశోధకులు అభివృద్ధి చేశారు? మీ ఆప్షన్స్: ఏ స్వీడన్, బి స్విట్జర్లాండ్ అండ్ సి జపాన్ అండ్ డి అమెరికా. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈజ్ సి జపాన్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఐదవ ప్రశ్న. According to a recent Supreme Court ruling, what is the minimum required experience as an advocate to appear for the civil judge examination? ఇటీవలి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సివిల్ జడ్జ్ పరీక్షకు హాజరు కావడానికి న్యాయవాదిగా కనీసం ఎంత అనుభవం ఉండాలి? మీ ఆప్షన్స్: ఏ 3 years, బి 2 years అండ్ సి 1 year అండ్ డి నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈజ్ సి 1 year. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆరవ ప్రశ్న. విచ్ షిప్ యార్డ్ డెలివర్డ్ ద యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నేమ్డ్ మాంగ్రోల్ టు ద ఇండియన్ నేవీ? భారత నౌకా దళానికి మాంగ్రోల్ అనే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ను ఏ షిప్ యార్డ్ అందించింది? మీ ఆప్షన్స్: ఏ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, బి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, సి మస్గాన్ డాక్ అండ్ డి గోవా షిప్ యార్డ్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఈస్ బి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఏడవ ప్రశ్న. The book titled Variant and Classified Unfolding Military Myths and Mysteries was authored by Variant and Classified Unfolding Military Myths and Mysteries పుస్తక రచయిత ఎవరు? మీ ఆప్షన్స్: ఏ బిపిన్ రావత్, బి మనోజ్ ముకుంద్ నరవనే అండ్ సి వికే సింగ్ అండ్ డి ఆర్ హరికుమార్. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఈస్ బి మనోజ్ ముకుంద్ నరవనే. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎనిమిదవ ప్రశ్న. లెజెండరీ సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ షౌకార్ జానకి రీసెంట్లీ పాస్డ్ అవే. ఇన్ విచ్ ఇయర్ was she honored with the పద్మశ్రీ అవార్డ్?
ఇటీవల కన్ను మూసిన ప్రముఖ నటి షావుకారి జానకి ఏ ఏడాదిలో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు? మీ ఆప్షన్స్: ఏ 2011, బి 2013 అండ్ సి 2015 అండ్ డి 2018. మీ యొక్క కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి 2013. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 9వ ప్రశ్న. వేర్ ఈస్ ఇండియాస్ prototype fast breeder reactor which recently achieved criticality in its second stage located? ఇటీవల రెండో దశ క్రిటికలిటీ సాధించిన భారతదేశపు ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడ ఉంది? మీ ఆప్షన్స్: ఏ తారాపూర్, బి నారోరా అండ్ సి కల్పకం అండ్ డి కైగా. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ సి కల్పకం. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 10వ ప్రశ్న. విచ్ ఇండియన్ ఫోటో జర్నలిస్ట్ ఫ్రమ్ విజయవాడ was recently selected for the Master of Photo Journalism Award by the Photographic Society of America? ఫోటోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి మాస్టర్ ఆఫ్ ఫోటో జర్నలిజం అవార్డుకు ఇటీవల విజయవాడకు చెందిన ఏ భారతీయ ఫోటో జర్నలిస్ట్ ఎంపికయ్యారు? మీ ఆప్షన్స్: ఏ టివి శ్రీనివాస్, బి శ్రీనివాస రెడ్డి, సి కౌలూరి రాజేష్ అండ్ డి జెల్లి ప్రకాష్ రావు. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ బి శ్రీనివాస రెడ్డి. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 11వ ప్రశ్న. హూ హ్యాస్ రీసెంట్లీ స్వాన్ ఇన్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? మీ ఆప్షన్స్: ఏ తారిక్ రెహమాన్, బి మిజ్రా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్, సి మహమ్మద్ యూనుస్ అండ్ డి కేసర్ కమల్. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ బి మిజ్రా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 12వ ప్రశ్న. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద జాయింట్ బిలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ కండక్టెడ్ బినియల్లీ బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్? భారత్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య ద్వైవార్షికంగా నిర్వహించబడిన సంయుక్త సైనిక విన్యాసాల పేరు ఏమిటి? మీ ఆప్షన్స్: ఏ ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్, బి ఎక్సర్సైజ్ సైక్లోన్, సి ఎక్సర్సైజ్ అల్ నజా అండ్ డి ఎక్సర్సైజ్ గరుడ. మీ కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ బి ఎక్సర్సైజ్ సైక్లోన్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 13వ ప్రశ్న. హూ వాస్ సెలెక్టెడ్ ఫర్ ద మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారం ప్రెజెంటెడ్ బై సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ? సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ప్రదానం చేసే మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారంకు ఎవరు ఎంపికయ్యారు? మీ ఆప్షన్స్: ఏ పి చెన్నారెడ్డి, బి టివి శ్రీనివాస్, సి శంకర రాజేంద్ర ప్రసాద్ అండ్ డి కె శ్రీనివాసరావు. మీరు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఆన్సర్ ఇస్ బి టివి శ్రీనివాస్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా 14వ ప్రశ్న. ద ఇండియన్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ డబుల్స్ పెయిర్ దట్ కన్ఫర్మ్డ్ ఏ మెడల్ బై అడ్వాన్సింగ్ టు ద సెమీఫైనల్స్ అట్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ ఈజ్? వరల్డ్ ఛాంపియన్షిప్ లో సెమీఫైనల్స్ చేరడం ద్వారా పథకం ఖాయం చేసుకున్న భారత బ్యాడ్మింటన్ మహిళల డబుల్స్ జోడీ ఏది? మీ ఆప్షన్స్: ఏ జ్వాలా గుత్తా అండ్ అశ్విని పొన్నప్ప, బి ట్రీసా జోలీ అండ్ గాయత్రి గోపిచంద్, సి తనీషా కాస్ట్రో అండ్ అశ్విని పొన్నప్ప అండ్ డి గాయత్రి గోపిచంద్ అండ్ ఋతుపర్ణ పాండా. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ ఇస్ బి ట్రీసా జోలీ అండ్ గాయత్రి గోపిచంద్. కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆఖరి ప్రశ్న 15వ ప్రశ్న. అకార్డింగ్ టు ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్, వాట్ ఈస్ ద మ్యాండేటరీ రిజర్వేషన్ క్వాటా ఫర్ పిడబ్ల్యూడి స్టూడెంట్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్? దివ్యాంగుల హక్కుల చట్టం ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్లో
దివ్యాంగ విద్యార్థులకు తప్పనిసరిగా అమలు చేయాల్సిన రిజర్వేషన్ శాతం ఎంత? మీ ఆప్షన్స్: ఏ 3%, బి 4%, సి 5% అండ్ డి 7%. మీకు కరెక్ట్ ఆన్సర్ ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ద ఆన్సర్ is C, 5%. Thank you for watching. If you like this video, please like and share to your friends. And don't forget to subscribe to our Lucky Maths YouTube channel. Thank you.